తక్షణమే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులన్నింటిలో కూడా పొందుపరచాలి. షెడ్యూల్ గ్రామాల్లో ఆన్లైన్ లో పొందుపరచాలి. షెడ్యూల్ గ్రామాల్లో ఆన్లైన్ లో పొందుపరచాలి. గుమ్మడి సంజయ్ రాణి గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. గుమ్మడి సంజయ్ రాణి గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. రాజేందర్ గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. రాజేందర్ గారు ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. గిరిజన ఎమ్మెల్యేలందరూ కూడా ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. గిరిజన ఎమ్మెల్యేలందరూ ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. ఆదివాసీ సంఘ నాయకులందరూ కూడా ట్రైబల్ సంస్థల మీద స్పందించాలి. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మపల్లిరావు దొర. మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం, సాలూరు మండలం, అలాగే తొండ పంచాయతీ, జగ్గుదర్ వలస గిరిజన గ్రామంలో ఉన్నాం. ఈ గిరిజన గ్రామంలో న్యాయ పోరాటం అని చెప్తూ ఈ రోజుకి 40 రోజులుగా గ్రామంలో ఉన్న గిరిజనులందరూ కూడా టెంట వేసి ఏదైతే హైకోర్టులో గిరిజన గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ గ్రామాలన్నింటిలో కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే ఆన్లైన్ లో పెట్టమని చెప్పింది. ఈ రోజు కనీసం ఆ ఉత్తరాలు ఎటువంటి ఉత్తరాలు కూడా తీసుకోకుండా ఆన్లైన్ లో పెట్టలేదు. జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీ పీఓ గారు స్పందించాలని చెప్పేసి వీళ్ళు 40 రోజులుగా మా ఏవైతే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పిచ్చారో మా గ్రామాలన్నీ కూడా 18 మండలాల్లో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. ఆ షెడ్యూల్ గ్రామాలన్నింటినీ కూడా ఆన్లైన్ లో పొందుపరిచినట్టయితే మా షెడ్యూల్ సర్టిఫికెట్లు వస్తామని ఆవేశం వ్యక్తం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తరాల్ని అమలుపరచండి అని చెప్పేసి జగ్గుదర్వాజ గిరిజనులు 40 రోజులుగా ఈ ప్రాంతం టెంట్ వేసి గిరిజనులందరూ కూర్చుంటే కనీసం ఏ ఒక్క గిరిజన నాయకులు గాని, ఏ ఒక్క అధికారి గాని, ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యేలు గాని, సిట్టింగ్ ఎమ్మెల్యే గాని, స్థానిక మంత్రులు గాని ఈ సమస్య తెలుసుకోనికి ఎవరికి ముందుకు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కొంచెం మంది నాయకులతో ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని డబ్బులు ఎత్తుకొని హైకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే మా ప్రాంతం అంతా కూడా 107 యాక్ట్ లేకపోవడం వల్ల భూములు కోల్పోయాం. షెడ్యూల్ గ్రామాలు లేకపోవడం వల్ల మా పిల్లలు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికి కూడా షెడ్యూల్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఉద్యోగులు సెలెక్ట్ అవ్వలేకపోతుండ్రని ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదర్శంగా రాష్ట్రం అంతా తీసుకోవాలి, దీనికోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇలాంటి గ్రామానికి మేము మనస్ఫూర్తి మద్దతు ఇవ్వడానికి ఈ రోజు జగ్గుదర్ వలస రావడం జరిగింది. అయితే గుమ్మడి సంజయ్ రాణి గారిని చిన్న మనవి, అమ్మ నువ్వు మా ఆడబిడ్డవి, నిన్ను ఏదైనా రాజకీయ పార్టీ నాయకులు గాని విమర్శిస్తే అయ్యో నేను గిరిజన ఆడపిల్లనే, ఓ గిరిజన బిడ్డనే, అందుకే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటున్నారు. అమ్మా నువ్వు నా సోదరులాంటివి, మరి నీ నియోజకవర్గం నీ మండలంలోనే గిరిజనులే కదా, షెడ్యూల్ గ్రామాల సర్టిఫికెట్లు ఇవ్వండి, పిల్లలందరూ కూడా బతుకుతే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి టెంట్ వేస్తే ఈ రోజు మరి వీళ్ళు గిరిజనులు కాదమ్మా తల్లి, మరి మన రిజర్వేషన్ తోనే నీవు ఈ రోజు ఎమ్మెల్యే అయ్యో. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రిజర్వేషన్ ఉండబెట్టి మీకు మంత్రి పదవి ఇచ్చారు, రిజర్వేషన్ ఉండబెట్టి ఇక్కడ ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. అమ్మా మీరు కూడా స్పందించాలి. ఎందుకంటే ఒక పక్క మెంటాడు గ్రామంలో మెంటాడు దగ్గర మన గిరిజన పిల్లల్ని ఒక ఎస్సీ దారుణం కొట్టిశారు. బయట చెప్పుకుంటూ బాగోదని చెప్పి ఇక్కడ మంత్రి కదా అని చెప్పి మీకు వాట్సాప్ పెట్టాం, ఎస్పీకి జిల్లా ఎస్పీ గారు పెట్టాం. కనీసం ఆ ఎస్ఐ గారిని పిలిచి మందలించలేదు. ఆ గ్రామస్తులందరూ మీ దగ్గరకు వచ్చి అడిగితే పీక తీస్తారేటని అన్నారంట. అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం మన ఆడపిల్లమమ్మ, మన మంత్రివి, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను మానవత దృక్పథంతో అసలు ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారో ఆ హైకోర్టుని కాగితాలు పరిశోధన చేయండి. పరిశోధన చేస్తూ ట్రైబల్ మంత్రి మీరే కాబట్టి సంబంధించిన అధికారులకి పిలిచి రివ్యూ ఏర్పాటు చేయండి. లేదంటే ఈ గ్రామంలోకి వచ్చి ఒకసారి వీళ్ళతో కూర్చోండి. వీళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, ఏ విధంగా కోర్టుకు వెళ్ళారు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, ఏ విధంగా దీనికి అనుకూలం అవుతుందో లేదో దయచేసి అధికారులతో ఒకసారి మీరు స్పందించాలి. ఎందుకంటే మీరు మన ఆడబిడ్డ కాబట్టి మీకు ఏమైనా కష్టం వస్తే వెంటనే నేను ఆడబిడ్డని, ట్రైబల్ ఆడబిడ్డని కాబట్టి నా మీద నిందేసేస్తున్నారు అంటున్నారు. అమ్మా మేము మనం అందరూ ట్రైబలే, మరి ఈ రోజు ట్రైబల్ పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేక రోడ్లు పడిపోతున్నారు. మీరు అందరూ ఈ ఊరికి ఏ నాయకుడు వచ్చినా ఏ అధికారి వచ్చినా మీకు కనబడతాయి.
ఇక్కడ చుట్టూ భూస్వాములే. అదే 107 యాక్ట్ అమలు అవుతే ఈ రోజు ఈ భూస్వాములు అందరూ రారు కదా. కాబట్టి ఉన్ని భూములైనా కాపాడుకోవాలని చెప్పి ఈ ట్రైబల్ విలేజ్లుగా గుర్తింపు పొందినట్టయితే 107 అమలు అవుతుంది, షెడ్యూల్ గ్రామాలకు అమలు అవుతుంది, అలాగే పేసా చట్టం వస్తుంది, ట్రైబల్ నుండి కొన్ని సమస్యల పరిష్కారం అవుతాయని ఆవేదనతో ఆనందం వ్యక్తం చేస్తూ లేదా బాధతో ఈ రోజు జగ్గుదర్ వరుసగా గిరిజనులందరూ కూడా మనస్ఫూర్తిగా టెంట్ వేశారు. కాబట్టి ఈ టెంట్ కి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గిరిజన నాయకులు గిరిజనులు ఈ జగ్గుదర్ వరుసకి మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను మీ తుమ్మప్పలరావు గారు పిలిపిస్తున్నాను. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ఈ గ్రామానికి మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే షెడ్యూల్ గ్రామాల్లో ఏ రోజు చేరిస్తే ఆ రోజు గిరిజన బతుకులు బాగుంటాయి. కాబట్టి ఆల్రెడీ పూర్వం గజెట్లు అన్ని కూడా షెడ్యూల్ గ్రామాలకు ఉన్నారని చెప్తున్నారు, కానీ అవి ఆన్లైన్ లో పొందుపరచలేదు. ఇది విచిత్రంగా ఉంది. మరి పూర్వం అన్ని కూడా బ్రిటిష్ కాలం దగ్గర నుండి కూడా ఈ గ్రామాలు షెడ్యూల్లో ఉండి ఈ రోజు షెడ్యూల్లో లేకపోవడం వల్లే ఈ భూస్వాములన్నీ కూడా భూములు పోతున్నాయి. కాబట్టి పూర్తిసారి దర్యాప్తు చేయాలని చెప్పి గుమ్మడి సంజయ్ రాణి గారికి అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, ఇక్కడ రాజేందర్ గారు మాజీ మంత్రి వారు స్పందించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. మా గిరిజనుల ఆవేదన అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ తుమ్మప్పలరావు ద్వారా వేడుకుంటున్నా. జై ఆదివాసీ, జై హింద్. జై ఆదివాసీ, జై హింద్.